భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమవుతుంది. కృష్ణమ్మకు ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృత ఎక్కువగా అయింది. అయితే ఇదే సమయంలో వరద పోటుతో పలు బోట్లు బ్యారేజ్కు కొట్టుకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోని 3 గేట్లకు ఈ బోట్లు ఢీకొట్టడంతో 3 గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో కూడా భారీగానే డ్యామేజ్ అయినట్లుగా సమాచారం. భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమవుతుంది. కృష్ణమ్మకు ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో వరద పోటుతో పలు బోట్లు బ్యారేజ్కు కొట్టుకువస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోని 3 గేట్లకు ఈ బోట్లు ఢీకొట్టడంతో 3 గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో కూడా భారీగానే డ్యామేజ్ అయినట్లుగా సమాచారం. కృష్ణమ్మకు ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో ప్రకాశ్ బ్యారేజ్ వద్ద నీటి ఉధృత ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో వరద పోటుతో పలు బోట్లు బ్యారేజ్కు కొట్టుకొస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోని 3 గేట్లకు ఈ బోట్లు ఢీకొనడంతో 3 గేట్లు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక 5 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా నది వాటర్ని కిందకి మళ్లించేందుకు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేయడం జరిగింది. ఈ సందర్భంగా పైనుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 5 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో నీటి ప్రవాహానికి కూడా కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 3 గేట్లు కూడా ధ్వంసమైనట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, గేట్లు ఏవైతే ధ్వంసమయ్యాయో ఆ గేట్లను కూడా ఒకసారి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అన్ని గేట్లను ఓపెన్ చేసి నీటికి పంపిస్తున్నటువంటి సందర్భంలో 3 పెద్ద బోట్లు కొట్టుకొచ్చినవి ఆ నీటి ప్రవాహానికి ఆ వేగంగా వచ్చి గేట్లను తాకడంతో ఆ గేట్లకు సంబంధించి గేట్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో చూస్తూ ఉన్నాము, ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 3 గేట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గేట్లు కూడా ఇదే విధంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపు క్రితమే సుజనా చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు అధికారులు కూడా రావడం జరిగింది. దెబ్బతిన్నటువంటి గేట్లను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే బోట్లు ఈ గేట్లకు అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా పరిశీలించడం జరిగింది. అయితే కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ బోట్లను తొలగించే అవకాశం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు గేట్లు కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఈ గేట్లను ఇప్పటికిప్పుడు సరిచేయడం కూడా సాధ్యం కాదని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేసి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొత్తగా ప్రకాశం బ్యారేజీని మళ్ళీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు జలవనరుల శాఖ మంత్రితో కూడా చర్చిస్తానని చెప్పారు. ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుందని కూడా ఆయన ఒక సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో గత 50 ఏళ్లలో ఎప్పుడు కూడా వరదలు రాలేదని అధికారులు చెప్తూ ఉన్నారు. గతంలో కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు 1-6 బోట్లు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ సరే 5 బోట్లు కొట్టుకురావడంతో పాటు 3 గేట్లు కూడా డ్యామేజ్ అవడంతో ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశంగా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కొత్త ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.